తిరుపతి నగరంలోని రాఘవేంద్ర నగర్లో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాన్ని నిర్మించి 2 దశాబ్దాలు అయిన సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు ఆలయ కమిటీ నిర్వహించింది. ఈ పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి బాబా దర్శనం ఆయనకు కల్పించారు. 20 ఏళ్ల కిందట నిర్మించిన సాయిబాబా ఆలయం దినదిన ప్రవర్ధమానమై స్థానికులు నిత్య పూజలు అందుకుంటుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి ప్రజలపై సాయిబాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, పులుగోరు మురళి, శ్రీహరిరావు, శ్రీధర్ వర్మ, పాటకం వెంకటేష్, కృష్ణమూర్తి, మణివర్మ, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, కేఎంకే లోకేష్ తదితరులు పాల్గొన్నారు. రాఘవేంద్ర నగర్ ఏరియాలో బైరాగపట్టిన ప్రాంతంలో 20వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు వేద పండితులతో పెద్దలందరి సమక్షంలో ఈరోజు షిరిడి సాయిబాబా గారి 20వ వార్షికోత్సవ సందర్భం చాలా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. బాబా గారి దర్శనం, అదేవిధంగా ఇక్కడ అమ్మవార్లు, బాబా గారి విగ్రహాలు, వేద రూపాలు అన్నింటినీ కూడా ప్రదర్శించి చాలా భక్తులకు చాలా కన్నుల విందుగా సాయిబాబా దర్శనం భాగ్యం కలిగించిన ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రాఘవేంద్ర నగర్ షిరిడి సాయిబాబా 20వ వార్షికోత్సవ సందర్భంగా దీనికి ముందుండి చేస్తున్న పెద్దలందరికీ, మిగతా భక్తులందరికీ, ఈ ప్రాంత వాసులకు, తిరుపతి నగర ప్రజలందరికీ కూడా సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిబాబాను వేడుకుంటూ ఈ మంచి రోజు 20వ వార్షికోత్సవంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసిన ఈ ఏరియా షిరిడి సాయిబాబా భక్తులందరికీ మరొకసారి కృతజ్ఞతలు.